సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ నేనొస్తున్నాను. రచన పి. సత్యవతి. నది అవతల ఒడ్డుకి ప్రయాణమవుతూ అద్దంలో చూసుకుంటే నా మొహం నాకే ఎంతో ముద్దొచ్చింది. ఉత్సాహంతో ఉరకలు వేసే వయసు, సమస్త జీవనకాంక్షలతో ఎగిసిపడే మనసు, ప్రపంచమంతా నాదేనన్న ధీమాతో, వెలుగుదారులతో రంగురంగుల పూలు కుట్టిన 3 సంచులను భుజాన వేసుకుని నా పాట నేస్తాన్ని నా పెదాలపై ఎప్పుడూ ఉండేలా ఒప్పించుకుని ఈ ఒడ్డున నిలబడి తూర్పు దిక్కు నుంచి పాకి వస్తున్న సూర్యుణ్ణి విప్పారిన కళ్లతో చూస్తూ నిలబడ్డాను. అప్పుడొక పడవ అటుగా వచ్చింది. నిండైన నదిలో అందంగా కనిపించింది. నడిపే అతను ముసిముసి నవ్వులతో ముచ్చటగా ఉన్నాడు. వస్తావా అన్నాడు. ఆ సంచులేమిటి అని ఆరా తీశాడు. నా స్నేహాలు, నా అభిరుచులు, నా జ్ఞాపకాలు, నా ఆశయాలు, నా సరదాలు, నా నైపుణ్యాలు, నాకు మాత్రమే సంబంధించిన ఇంకా కొన్ని విశేషాలు. పర్వాలేదు, వచ్చేయ్. అవన్నీ నీ వెంట తెచ్చుకో. నీ తోడుగా వచ్చిన ఆ పాటని కూడా నీ పెదాల మీదే ఉంచుకో. పడవెక్కడానికి నా చెయ్యి అందించనా? ఏం వద్దు, నేనెక్కగలను. ఆ మాటకొస్తే పడవ నడపడం నాకు వచ్చు. అవును, ఎక్కడిదాకా నీ ప్రయాణం అని అడిగాను. నా శక్తి మేరకు పడవ నడుపుతూ పోయి ఎక్కడ అలసిపోతే అక్కడ ఆగిపోతా. నువ్వెక్కడ దిగిపోతానంటే అక్కడ దిగు అన్నాడు. ఇదేదో బాగున్నట్లే అనిపించి సరే పద అన్నాను. నా పడవలోకి సుస్వాగతం అన్నాడు నా కళ్లల్లోకి చూస్తూ. అతని కళ్లల్లో ఆశల దీపాలు కనిపించాయి. పడవెక్కాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క తీరైన నదీ ప్రవాహం, దూరపు నీలి కొండలు, ఒడ్డున పచ్చదనం, పైన నీలాకాశం. నా పెదవులపై నా పాట నేస్తం. హుషారైన అతని ఈల, అతని మాటలు, వాటిలో అతని ఆశయాలు, అభిప్రాయాలు, కోరికలు, అతని చతుర్లు, అతనికి కూడా వచ్చిన పాటలు, అలల కలకల, మగత నిద్ర. ఈ ప్రయాణం ఇలా సాగిపోని, ఎంతకాలమైనా కాని అనుకుంటూ పరవశంతో నా సహప్రయాణికుణ్ణి, పడవ నడిపే ఆ చిన్నవాణ్ణి నా అంతరంగిక ప్రపంచంలోకి స్వాగతించాను. మనస్సు విప్పాను, గళం విప్పాను. మనశ్శరీరాల సాక్షిగా ఇద్దరం ఆవలి ఒడ్డుకి కలిసే ప్రయాణం చేద్దామని నిండు నది ఎదుట పండు వెన్నెల్లో ప్రమాణం చేసుకున్నాం. అంతవరకు చెరికాసేపు తెడ్డు వేశామా? ఇప్పుడతను నా వైపు కైపుతో చూసి, నువ్వు కాసేపు విశ్రమించు ప్రియా, బాగా అలసిపోయావు. అలసిన నీ కళ్లల్లో మెరుపు తగ్గేను అన్నాడు. అతని శ్రద్ధకి ఎంత ఆనందించానో. నా నేస్తం పాడుతున్న ఒక ప్రణయ గీతం వింటూ ఒక్క క్షణం మత్తుగా కళ్ళు మూశానో లేదో అతను అదృశ్యమయ్యాడు. నా పాట అతన్ని పిలిచింది. వస్తున్నానుండు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడికెళ్ళావు అన్నాను కంగారుగా. ఇంకా మనం చాలా దూరం పోవాలి కదా. ఇట్లా తెడ్డు వేసుకుంటూ కూర్చోవడం విసుగ్గా లేదు. అందుకని ఈ పడవ దానంతట అదే సాగిపోవడానికి ఒక యంత్రం తయారు చేస్తున్నాను. యంత్రం పడవ నడిపితే నువ్వేం చేస్తావు? నా కళ్ళలోకి చూస్తూ కూర్చుంటావా? కాస్త నేల మీదికి దిగిరా తల్లి. ఇప్పుడంటే వయసులో ఉన్నాం. ఇలా పడవ నడుపుకుంటూ పోతామా ఎల్లకాలం? మనకి విశ్రాంతి కావాలి.
సుఖవంతమైన జీవితం కావాలి. నువ్విలా ఎప్పుడూ ఎండకి వానకి కూర్చుని తెడ్డు వేస్తూ ఉంటావా? అందుకోసం నేనిప్పుడే కాస్త కష్టపడి ఏర్పాట్లు చేస్తున్నాను. మనం తీరం చేరి ఒక చక్కని ఇల్లు కట్టుకొని విశ్రాంతితో కూడిన నాణ్యమైన జీవనం గడపాలి కదా. నాణ్యమైన జీవితం అంటే తర్వాత చెప్తాను కాని ముందు ఆకలి సంగతి చూడు. నువ్వేం తేలేదా తినడానికి? నేనీ యంత్రం తయారు చేసే వరకు తిండి బాధ్యత నీదే. పడవ కాసేపు ఒడ్డున కట్టేసి తిండి ఏర్పాటు చూడు. ఆవులిస్తూ లేచి కొంగు నడుముకు బిగించాను. నువ్వేదో పనిమీద హడావిడిగా ఉన్నావుగా, నేను కాసేపు అట్లా చల్లని గాలిలో తిరిగొస్తా అని నా పాట నేస్తం వెళ్ళిపోయింది. నీతో కలిసి పనిచేయటం బాగుంటుంది, వెళ్ళకు అని పిలిస్తే మళ్ళీ వస్తాగా అంటూ వినిపించుకోకుండా నేస్తం వెళ్ళిపోయింది. నా సకుడికిప్పుడు నా పాట వినే తీరికలేదు. నన్ను ఆరాధనగా చూసే సమయమూ లేదు. నేను తిండి తయారు చేయటానికి పడవ ఆపినప్పుడల్లా అతను చెట్లల్లో పుట్లల్లో తిరిగి ఏదేదో తెచ్చి పడవ నింపేస్తున్నాడు. వాటన్నింటినీ పొందికగా శబ్దమంటున్నాడు. పోగేయడమే పనిగా పెట్టుకున్నాడు. అతని ఈ కార్యదీక్ష నన్ను అబ్బురపరుస్తోంది. ఈ మనిషి సమర్థుడు, శక్తిమంతుడు, ప్రేమాస్పదుడు అని అతన్ని మరింత ఆరాధించటం మొదలుపెట్టాను. అతని కోసం మరింత శ్రద్ధగా ఉండటం, అతనికి విశ్రాంతి కల్పించడం కోసం పని పంచుకోవటం అలవాటు చేసుకున్నాను. ఎటు పడవ నడిపే యంత్రం తయారవుతోంది కదా, ఈ కొన్నాళ్లు నేనే తెడ్డు వేసి అతనికి మరింత సమయం కల్పిద్దామనుకున్నాను. ఇదంతా ఇష్టంతో సంతోషంతో చేస్తున్నాను. పడవ రకరకాల వస్తువులతో నిండుతోంది. మేము ఆవల తీరానికి చేరి ఒక చక్కని ఇల్లు నిర్మించుకొని నాణ్యమైన సమయం గడపటానికి అవసరమైన ఇటుకలు ఇంకా అనేక వస్తువులతో పడవ నిండిపోతోంది. ఎప్పుడూ ఏదో ఒక శబ్దం. సుత్తులతో కొడుతూ, రంపాలతో కోస్తూ, సమ్మెట వేస్తూ. ఒకరోజు ఉలిక్కిపడి, అయ్యో, నా పాట ఏమైంది? నా చిరకాల నేస్తం అప్పుడనగా వెళ్ళి ఇదిగో వస్తానని మళ్ళీ రాలేదేం అనుకుని గొంతెత్తి గట్టిగా పిలిచాను. పిలవగా పిలవగా వచ్చింది. నా మీద అదివరకు చూపించే ఇష్టం తన గొంతులో దొరకలేదు నాకు. ఏమిటమ్మా, అదే పోకపోయావు, పిలిస్తేగాని వచ్చావు కాదు అన్నాను నిష్ఠూరంగా. నీ ప్రియుడు చేస్తున్న శబ్దాలు విని భరించే ఓపిక లేదు. కొత్తలో ఆ శబ్దాలలో ఒక లయ ఉండేది. వాటితో పాటు నేను పాడేదాన్ని. ఇప్పుడది రణగుణ ధ్వనిలా మారిపోయింది. ఎప్పుడూ యంత్రాల మోతే అయితే నా వల్ల కాదు. నే వెళ్ళొస్తా. ఇప్పుడు కావాలంటే నీకోసం కాసేపుంటా. పద, అట్లా చెట్ల మధ్యకెళ్ళి కాసేపు తిరిగొద్దాం అంది. అప్పుడప్పుడు ఇట్లాగే వచ్చి నీకు సాంత్వన కలిగిస్తాను కాని అచ్చంగా నీ పెదాల మీద మాత్రం ఈ హోరులో నేనుండలేను అనేసి వెళ్ళిపోయింది. నేను పడవలోకి వెలుగు కళ్లతో ఆహ్వానించిన నాడు, నా చెయ్యి పట్టి పడవలోకి ఎక్కిస్తానన్నవాడు, ముసిముసి నవ్వులతో ముచ్చటగా ఉన్నవాడు నాకు తిండివేళ తప్ప కనిపించడమే లేదు. ఆ నవ్వులూ లేవు, ఆ ముచ్చట్లు లేవు. ఏవేవో తెచ్చి పడవ నింపడం, తయారు చేయటంలో నిమగ్నమైపోయాడు. ఆ మధ్యనొకరోజు ఒక కొత్తదేదో తయారు చేస్తూ కనిపించాడు. అదేమిటని అడిగితే అది ఒక ఆయుధమని చెప్పాడు. మమ్ముల్ని మేము రక్షించుకోవడానికట. ఇక అతనితో కాదని నా పూర్వ స్నేహాలు, జ్ఞాపకాలు, సరదాలతో కలిసి నా జీవితాన్ని కొనసాగిద్దామని నేను తెచ్చుకున్న వెలుగుపూల సంచులు విప్పుకుందామనుకుంటూ వాటి కోసం వెతికాను. పడవంతా కలయ తిరిగాను. ఒక్క సంచి కనపడలేదు. ఇటుకల కింద, మేకుల డబ్బా కింద, సుత్తుల కింద, శానాల కింద, వాటి కింద, వీటి కింద
ఎక్కడ వెతికినా కనపడలేదు. అయ్యో, ఏవి నా స్నేహాలు, నా జ్ఞాపకాలు, నా అనుభవాలు, నా నైపుణ్యాలు ఎక్కడా ఎక్కడా అని ఆక్రోశించాను. అతనిపై మోహంతో, ప్రేమతో నన్ను నేను మర్చిపోయానా? నా సంపదనంతా పోగొట్టుకున్నానా? మనం సేకరించిన ఈ సంపాదనంతా పడవలో నింపే క్రమంలో అవి అడ్డం వచ్చి ఉంటాయి. నదిలో గిరాటేసి ఉంటాం అన్నాడు నా సకుడు చాలా తేలికగా. అలా అనేసి నా చెయ్యి పట్టుకుని పడవలో తన కార్ఖానాకి తీసుకుపోయి, ఇన్నాళ్ల నా శ్రమ ఫలించింది చూడు, ఇక నీకు పడవ నడిపే పనే లేదు, హాయిగా విశ్రాంతి తీసుకో. పాపం చాలా కష్టపడ్డావు. చెంపల దగ్గర వెంట్రుకలు తెల్లబడ్డాయి. నేను గమనించలేదు, చూశావా? నీ రంగు కూడా తగ్గింది. ఇక పడవ తనంతట తనే వెళుతుంది. నువ్వు నీ గురించి శ్రద్ధ తీసుకో. నాకు ఇంకాస్త పనుంది. నేను కనిపెట్టాల్సినవి, సంపాదించవలసినవి కొన్ని మిగిలిపోయాయి. నిజానికి సంపాదించింది చాలే. ఇక వీటితో మనం మంచి ఇల్లు కట్టుకొని హాయిగా ఉండొచ్చు అనుకుంటామా? ఏదో ఒకటి మళ్ళీ మిగిలి ఉంటుంది. ఇదిగో, నీ చేతులతో ఈ మీట నొక్కు. ఆ తెడ్డు విసిరి నదిలో పడేయ్. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా పనులు వాటంతటవే జరిగిపోయేలాగా చేసే యంత్రాలు తయారు చేస్తున్నాను. నీ పనల్లా అలా వేళ్లతో అలవోకగా మీటలు నొక్కడమే. ఇలా కాయకష్టంతో పనుండదు. సరే, ముందీ మీట నొక్కు అన్నాడు. మీట నొక్కాను. పడవ వేగం పుంజుకుంది. నేను కూర్చున్నాను. నా పాట పోయింది. నా వెలుగుపూల సంచులు పోయాయి. నా సకుడు ఎప్పుడు కనపడతాడో తెలీదు. ఇప్పుడు నాకు పడవ నడిపే పని కూడా పోయింది. నేనేం చేయాలిప్పుడు? నా నైపుణ్యాలు పోయాయి. నేను నీతో నీ కార్ఖానాలో పనిచేస్తాను అన్నాను. వద్దొద్దు, నువ్వు విశ్రాంతి తీసుకో. చెదిరిపోతున్న నీ సౌందర్యం కాపాడుకో. నాకు తిండి పెట్టు, నా అవసరాలు చూడు అన్నాడు. నీళ్లలో నా ముఖం చూసుకున్నాను. పాటలేని పెదవులు ఎండిపోయాయి. పడవెక్కినప్పుడు నాకే ముద్దొచ్చిన నా మొహం ఇప్పుడు అరిగిపోయినట్లుంది. పడవ రయ్యమని నీళ్లను కోసుకుంటూ పరుగులు పెడుతోంది. రాను రాను బరువు కూడా పెరుగుతోంది. పడవలో మా బంగారు భవిష్యత్తు కోసం, రాజాలాంటి బ్రతుకు కోసం అతనేమేమి నింపుతున్నాడో తెలీదు. అసలు నాకు చిన్నప్పటినుంచి ఈ 2 పదాలు ఇష్టం ఉండేవి కాదు. రాజాలాగా బ్రతకడం అంటే పని చేయకుండా, 10 మందితో కలవకుండా, ఆధిక్యతతో ఉండాలనే కదా. అంటే రాజా ఒక్కడేనా మన నమూనా అనిపించేది. బంగారం లాంటి అనే మాట కూడా నాకిష్టమనిపించేది కాదు. బంగారానికి పరిమళము, రుచి లేదు. ఖరీదైన వస్తువులేనా మనం కోరుకోవలసినవి అనిపించేది. ఇప్పుడు నా ప్రియసకుడు కూడా తరచూ ఈ 2 పదాలే వాడుతూ నాకు విసుగు కలిగిస్తున్నాడు. పడవ బరువు పెరుగుతోంది. శబ్దాల హోరు ఎక్కువైంది. పాటమ్మ ఏమైందో అయిపు లేకుండా పోయింది. శకుని దర్శనం అపురూపమైంది. అసలు నేనెక్కడికి బయలుదేరాను? ఏ ఉద్దేశంతో బయలుదేరాను? ఏ గమ్యం కోరుకున్నాను? ఇతను పిలిచి పిలవగానే సమ్మోహితురాలనై ఈ పడవలోకి ఎందుకు ప్రవేశించాను? అతనితో పంచుకున్న అనుభవాలు, చెప్పుకున్న ఊసులు అన్నీ ఒక్కటొక్కటే అదృశ్యమైపోయాయి. అవును, అతగాడు నన్ను తన సమ్మోహనాస్త్రంతో కట్టిపడేసినవాడు. తన నవ్వులతో నన్ను ఆకట్టుకున్నవాడు. నా పాటల్ని, నా స్నేహాల్ని పదిలంగా ఉంచుకోమని చెప్తూనే తన వస్తువుల కడ్డొచ్చాయని వాటిని నదిలోకి గిరాటు పెట్టినవాడు. నాకొక అద్భుత ప్రపంచం సృష్టిస్తానన్నవాడు. నేను నా ఆత్మని, నా శరీరాన్ని అర్పించుకున్నవాడు. ఏడి
ఏడి ఎక్కడ నుంచో సన్నగా మూలుగు వినపడుతోంది. ఈ పడవలో నేను, అతను తప్ప మరొకరెవరూ లేరే? ఎవరిదా ఆక్రందన? ఉలిక్కిపడి లేచాను. పడవ పరిగెడుతూనే ఉంది. తన బరువు తగ్గించమని పడవ అడిగినప్పుడల్లా కొత్తగా సంపాదించిన వస్తువులు, కనిపెట్టాల్సిన యంత్రాల తాలూకు సామాన్లు మాత్రం ఉంచి, పాత జ్ఞాపకాలు, అలవాట్లు ఒక్కటొక్కటే గిరాటు పెట్టేస్తున్నాం. ఇప్పుడిక పాతవేం లేవు, అన్నీ కొత్తవి, పనికొచ్చేవే. ఎవరో గట్టిగా నవ్వారు. ఎవరబ్బా వాళ్ళు? అతను, నేను, యంత్రాలు తప్ప ఎవరూ లేరే ఇక్కడ. మరి నవ్విందెవరు? మూలిగిందెవరు? అవును కదా, మరి నవ్వింది నేనే. మూలిగేది ఎవరో తెలిసిపోలేదా? అంది పడవ నడుపుతున్న యంత్రం. ఇప్పుడు బరువైంది నువ్వే, అందుకే నువ్వే దూకే. నా మానాన నేను పోతాను అంది కాసేపాగి. ముందు అతన్ని పిలువు, దూకితే ఇద్దరం కలిసే దూకుతాం. లేదా ఈ వస్తువులన్నీ గిరాటేసి మేమే హాయిగా తెడ్డు వేసుకుంటూ పోతాం. ముందు నీ పీక నొక్కేస్తాం. అదిగో చూడు, అతను తాను తయారు చేసిన వస్తువుల మధ్య ఇరుక్కుపోయాడు. బయటకు రాలేక సతమతమైపోతున్నాడు. ఇక అతను వాటి మధ్య నుంచే కాదు, ఇంకా తయారు చేయాలనే ఆశలోంచి కూడా బయటికి రాలేడు. అతనలా గింజుకుని పోవాల్సిందే. అట్లా వీల్లేదు. ఇదిగో వస్తున్నా ఉండు, నేనతన్ని బయటికి లాగుతాను. ఇన్నాళ్ళు నేనొక భ్రాంతిలో ఉండిపోయాను. అతను మొదటి నుంచి నన్నేదో విధంగా సమ్మోహనపరుస్తూనే ఉన్నాడు. నన్ను, నా సౌందర్యం కాపాడుకోమన్నాడు. అతనంటే మాత్రం నేను గంగిరెద్దులా తల ఊపడమేనా? నా బాధ్యత మర్చిపోవడమేనా? అతన్ని ఈ తయారీ దాహం నుంచి తప్పించే బాధ్యత నేనెందుకు తీసుకోలేదు? అతనికి ముందు నుంచి నా భావాలు, నా ఆశయాల గురించి నేనెందుకు అర్థం చేయించలేదు? నా సంచులు నేనెందుకు పోగొట్టుకున్నాను? ఎంత అలసత్వం ప్రదర్శించాను? నాకు నావన్నీ కావాలి, నా ప్రియసకుడు కావాలి. అతన్ని బయటపడేయటం ఇప్పుడు నీ వల్ల కాదు. చిన్నప్పటి నుంచి నీ వెంట ఉన్న నీ పాట నేస్తాన్ని కూడా పోగొట్టుకున్నావు. ఇక ఎవరి సాయంతో అతన్ని బయటికి తీస్తావు? అయినా నేనొక పరిమితమైన బరువు వరకే పడవని తేలిగ్గా పోనివ్వగలను. ఇప్పుడు నువ్వే నాకు బరువు. దిగి ఈదుకుంటూ పోతావో మునిగిపోతావో నీ ఇష్టం. త్వరగా కాని, లేకపోతే నాతో సహా మొత్తం మునిగిపోతుంది అంది పడవ నడిపే యంత్రం. నవ్వొచ్చింది. నేను అతను లేకపోయాక ఇక పడవ మునిగితే నాకేంటి, నడిస్తే నాకేంటి? అయినా అసలు పడవని ఎందుకు మునగనివ్వాలి? నేను నా గొంతునంతా ఉపయోగించి గట్టిగా నా పాట నేస్తాన్ని పిలిచాను. ఒక పొలికేక పెట్టాను. తనకి ఎంత దయో నా మీద. వచ్చి నా పెదవుల మీద వాలింది. నా గుండెని శృతి చేసింది. ఇద్దరం కలిసి బయలుదేరాం. యంత్రాల మధ్యకి, అంతులేని వస్తువుల మధ్యకి, అతన్ని శోధించటానికి, అతన్ని కాపాడుకోవటానికి. అతని విలువైన, ముఖ్యమైన పరిశోధనలతో సహా అతన్ని రక్షించుకోవటానికి. నన్ను తన పడవలోకి స్వాగతించిన వాణ్ణి తిరిగి తెచ్చుకోవడానికి. నా వెలుగు పూల సంచుల్ని మళ్లీ తయారు చేసుకోవటానికి. పడవలో అవసరానికి మించిన ఆర్భాటాలన్నీ గిరాటేసి మళ్లీ సంతృప్తికరమైన ఒక సుందర జీవితానికి నాంది పలకడానికి. అక్కర్లేని వస్తువులు తయారు చేయకుండా జీవితంలో కొంచెం విశ్రాంతి, కొంచెం భావుకత, ఎంతో ప్రేమ, ఇతరుల గురించిన ఆలోచన ఉండేలా చూసుకోవడానికి. వెలుగుపూల సంచుల్ని విలువలతో నింపుకోవడానికి. నాకు, నా పాటకి ఆ శక్తి సామర్థ్యాలున్నాయని మాకిద్దరికీ ఎనలేని నమ్మకం. నా సకునిలాగే అనేకానేక వ్యామోహాల్లో, అత్యాశల మాయ జలతారు వలలో చిక్కుకుపోయిన తమ ప్రేయసుల కోసం చింతపడే ప్రియులు కూడా నాతో గొంతు కలిపితే మనం మన ప్రపంచాన్ని మరింత జీవనయోగ్యంగా
మలుచుకోవచ్చు కదా.